హాయ్ అండి. అందరు బాగున్నారా? ఈరోజు బతుకమ్మ పండుగ సందర్భంగా అందరికీ శుభాకాంక్షలు. బతుకమ్మ జరుపుకుంటున్న వాళ్ళందరికీ అయితే ఎలా శుభాకాంక్షలు. నేను ఇంటి ముందర ముగ్గులు వేసేసి దేవుడికి ఏ విధంగా పూజ అయితే చేసుకున్నాను. పూజ అయితే కంప్లీట్ అయిపోయింది. పూజ ఈ విధంగా చేశాను. తర్వాత నేను బతుకమ్మ పేర్చడం స్టార్ట్ చేశాను. గుమ్మడి ఆకులు తెచ్చేసి అట్లా ప్లేట్లో పెట్టి పసుపు కుంకుమతోటి అయితే మేము ఈ విధంగానైతే స్టార్ట్ చేస్తాము. ఇంకా మా చెట్టుకు పూసిన పూలు కొన్ని ఏమో నేను వరంగల్కి వెళ్ళిన కదా, బంతి పూలు చామంతి పూలు అయితే తెచ్చాను. మా చెట్టు అయితే తంగెడు మా చెట్టుదే. ఎంతమందికి ఇచ్చానో అసలు చెట్లు పెట్టుకోవాలి వాళ్ళు, కానీ చెట్లు పెట్టుకోక నాకు కొంచెం ఇయ్యానో నొస్తే నా కోపం వచ్చింది. కానీ పండగ కదా ఏమనలేక తల ఆయన తెచ్చి నేనైతే ఒకటే వరుస వచ్చింది నాకు. చెట్లు ఎవరైనా కూడా పెంచుకోవాలి, ఒకరిని అడగొద్దనేది ఉండాలి ఎప్పుడైనా. నేనైతే ఏ ఆకు పువ్వు కోసం కూడా ఎవరింటికి పోలేదు. 2 రకాల బంతి పూలు చామంతి పూలు అయితే తెచ్చుకున్నా, గునుగు తెచ్చుకున్నా. మా ఇంట్లో తంగేడు పూలు తెల్ల పూలు ఉన్న పూలతోటి అయితే నేను ఈ బతుకమ్మ ఈ విధంగానైతే పేర్చుతున్నా. మీరే విధంగా పేర్చుతారో కామెంట్ చేయండి. ఒక వరుస అయితే తంగేడు పువ్వు వచ్చింది చూడండి మా చెట్టుది. ఇంకా నేను ఉంచిన 5వ రోజుకి కావాలి, లాస్ట్ రోజుకి కూడా కావాలని ఉంచిన బంతి పూలు అయితే ఎట్లున్నాయో చూడండి. నేను వరంగల్ నుండి తెచ్చిన కొద్దిగా వాళ్ళు నీళ్ళు తడిపేసరికి మామూలుగా గునుగు కలర్ అయితే ఇచ్చిన 20 రూపాయలకు 10 ఇచ్చిర్రు. ఇంకా పెద్ద బతుకమ్మ అయితే పేర్చుడైతే అయిపోయింది. ఎట్లా పేర్చినా కామెంట్ చేయండి. మంచిగా పేర్చానా లేదా? తర్వాత చిన్న బతుకమ్మ అయితే స్టార్ట్ చేసిన. చిన్నది కూడా ఎవరు పట్టుకోవడానికి అయితే నాకు లేరు, కానీ పక్కింటి అమ్మాయిని పిలవాలి. కొంచెం చిన్నగా పేర్చిన, అందుకే పచ్చ పూలతోటి తంగెడు అయితే లేదు. ఒక వరుస పసుపు పచ్చ పువ్వులు, ఎర్రబంతి పువ్వులు, ఇంకా ఇందులో జాజి పువ్వులు, తెల్లరిక్క నందివర్ధన పువ్వులు, గన్నేరు పువ్వులు. నేనైతే అన్ని రకాల పువ్వులను అయితే ఉపయోగించిన. మంచిగా మా చెట్టు పూలతోటి పేర్చడం అనేది నాకు చాలా చాలా హ్యాపీగా అనిపించింది. ఇంకా లాస్ట్ రోజు అయితే కొంచెం నేను దారాలు వేసి ఊడిపోకుండా కదా, కేవలం ఫస్ట్ డే మనం గుడి దగ్గరికి కదా పోయేది అన్నట్టుగా ఈ విధంగానైతే పేర్చిన. మరి ఇంకా మనం ఎంత పేర్చితే అంత ఓపిక ఉండాలి కదా. ఇక నేనైతే ఈ విధంగా పేర్చిన. నా చిన్న బతుకమ్మ కూడా అయిపోయింది. దేవుడి దగ్గర మేమైతే ఈ విధంగా పెట్టి అగరవత్తులు ముట్టించి అలా పెసర గారెలు చేస్తాము. పెసర గారెలు పెట్టి అయితే దేవుడికి పసుపు గౌరమ్మ గుమ్మడి గౌరమ్మ అయితే పెట్టిన చూడండి. ఈ విధంగా ప్రసాదం పెట్టి కంప్లీట్ అయితే అయిపోయింది.